హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో కేవలం 22,38,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట, కార్ పార్కింగ్ సౌకర్యంతో. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అన్డివైడెడ్ షేర్ అనేది 30 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 850 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో మనకి రామర్పాడు రింగ్ దగ్గర నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం వస్తుందండి. అలాగే నిడమన్నూరు హై స్కూల్ రోడ్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఏలూరు రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. లిఫ్ట్ సౌకర్యం మరియు కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 22,38,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంకాక్స్లో. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.